హలో, ఈవినింగ్ అయింది కదా. మీరు డిన్నర్కి ఏం చేస్తున్నారు? నేను ఇవి చోలకాయలు చపాతి చేస్తున్నాను అనమాట. మీకు ఒక విషయం చెప్పాలని గుర్తొచ్చిందనమాట. ఇప్పుడే పూజ చేసి నేను అలా బయటికి పోయి ఉంటే ఒక యాక్సిడెంట్ అయిందంట. చిన్న పిల్లోనికి స్కూటీ ఇచ్చినారు. ఆ పిల్లోనికి మళ్ళీ ఫోన్ కూడా ఉంది. ఆ పిల్లోని దగ్గర ఫోన్ కూడా ఉంటే ఏం చేసిన పాపం మొక్కలకి బ్లడ్ వస్తుంటే కూడా అప్పుడు చూసుకోయే లేడు దాన్ని. చూసుకోకుండా ఏం చేస్తున్నాడు, కింద పడినాడు. కింద పడి చిన్నగానే తగిలిన దెబ్బలు మోకాల దగ్గర పడినాయి. ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున మీరు కూడా ఇట్లా ఏమన్నా బై మిస్టేక్ కింద పడితే కూడా ఫస్ట్ మొబైల్కి సెల్ వాళ్ళు మన సేఫ్టీ చూసుకోవాలని చెప్తున్నాను అనమాట. అప్లోడ్ ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ కింద పడితేనే లేపినారనమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి లేపినారు. ఏమాయి బాబు కింద పడుతుంది, ఎవరు ఇచ్చినారు నీకు? మీ నాన్న ఇచ్చినాడా, మీ అమ్మ ఇచ్చిందా? తిట్టాలి వాళ్ళని బాగా. ఇంత చిన్న పిల్లలకి ఎవరన్నా బండి ఇస్తారా అని తిడుతున్నారనమాట. తిట్టిన తర్వాత పిల్లోడు మొక్కలకి బ్లడ్ వస్తుంది. నేను చూసిన బాబు బ్లడ్ వస్తుంది అంటే సరేలేనా ఆంటీ అని చెప్పి పసుపు దిద్దునా అంటే అది కూడా ఏం వద్దన్నాడు. సరేలేనంటే నేను ఇంటికి వెళ్తాలే అన్నాడు. ఫస్ట్ ఏం చూస్తున్నాడు తెలుసా? పిల్లోడు ఫోన్ చూసుకుంటున్నాడు. ఫోన్కి ఏమన్నా దెబ్బ తగిలిందా, దానికి ఏమన్నా అయిందా, అవి స్టాచ్యూలు ఉన్నాయా, అవి ఉన్నాయి వెనక ముందు తిప్పి చూస్తున్నాడు దాన్ని. తర్వాత నెక్స్ట్ బండిని చూస్తున్నాడు తెలుసా? బండికి ఏమన్నా లైట్ పగిలిపోయిందా, అది పగిలిపోయిందా, ఫ్రంట్ బ్యాక్ పోయి చూసి వస్తున్నాడు. ఎందుకు బాబు బండిని చూసినావు? ఫస్ట్ నువ్వు చూసుకుంటే మా నాన్న తిడతాడా ఆంటీ, బండికి ఏమన్నా అయితే మా నాన్న కొడతాడా ఆంటీ, బండికి ఏమన్నా అయితే, ఫోన్కి ఏమన్నా అయితే మా అమ్మ తిడుతుందా ఆంటీ అని చెప్పి ఫస్ట్ బండి ఇచ్చిన వాళ్ళని తిట్టాలా, నిన్నే కాదు. ఎందుకు నువ్వు బండి వేసుకొని పోతా? అంత చిన్న పిల్లలకి తెలుసా ఎంత ఉంటాయి, 11 years 12 years అంతే ఉంటాయి అన్నమాట. అంత చిన్నపిల్లలకి బండి ఇవ్వద్దండి. బండి ఇస్తే వాళ్ళ కాళ్ళు అందవు, ఏమందవు. కింద పడితే ఏమన్నా ఒకటైతే మనకి కదా, పేరెంట్స్ మనమే కదా బాధపడేది. అందుకని తగిలిన తర్వాత ఏం చేయలేం కదా. తగలకముందే ముందు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా. అందుకని నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అనమాట. అందరికీ చెప్పాలి, వీడియో తీద్దాం అనుకుని నేను ఆ టెన్షన్లో మర్చిపోయినా. అప్పుడు పసుపు పూసుకుంటూ అది ఇదని షార్ట్ వేసుకున్నాడు. పాపం మోకాలల్లో దెబ్బలు తగిలినాయి, ఎర్రగా రక్తం కారుతుంది. దాన్ని చూసుకోకుండా ఫోన్ కల్లే చూస్తున్నారు. ఇట్లాంటి జనాలు ఉన్నారు. ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వండి. బాడీకి ఏమన్నా అయిందా లేదా అని ఫస్ట్ అది చూసుకోండి. తర్వాత ఫోను మనం బాగుండే, మనం మంచి పొజిషన్లో ఉంటే అట్లాంటివి ఎన్నో కొనవచ్చు. ఐఫోన్లు కొనవచ్చు, ఐప్యాడ్లు, బండ్లు, టీవీలు మంచిగా కొనుక్కోవచ్చు. అదే ఫస్ట్ మనం బాగుండాలి కదా. ఆ పిల్లని బాగా తిట్టినారు తెలుసా. చుట్టుపక్కల వాళ్ళంతా బాగా తిట్టినారు. అసలు నీకు ఎవరు ఇచ్చింది బండి, అది ఇదని, పోదాంపా మీ ఇంటికంటే వద్దు అంకుల్, మా అమ్మ వాళ్ళు తిడతారు, నేను మా సంగ ఏదో ఒకటి కింద పన్నానని చెప్తా అని చెప్తున్నాడు తెలుసా. అందుకనే మీరు కూడా మీ పిల్లలకి ఇప్పట్లోనే బాగా, మా ఆయన అయితే అస్సలు బండి ఇయ్యడు తెలుసా. ఆయన ఎత్తున్నాడు పెద్ద కొడుకు, అయినా కూడా ఇయ్యడు. వద్దొద్దు బండ్లు ఇప్పుడు ఇవ్వకూడదు పిల్లలకి అని తిడతాడు తెలుసా. అసలు ఇద్దరికి ఇయ్యరు పిల్లలకి, ఇద్దరికి ఎవ్వరికి ఇయ్యడు. నన్నే ఎన్ని క్వశ్చన్లు వేస్తాడు బండి వేసుకొని పోతే. ఇది మటుకు చాలా బాగుంది మా ఆయన దగ్గర పద్ధతి. పిల్లలకి అస్సలు ఇయ్యడు. ఇంత కూడా డాడీ ఒక్కసారి డాడీ నేను నడుపుతా డాడీ అంటే కూడా ఇయ్యడు. ఇదొక్కటి ఈరోజు ఈ పిల్లోని చూసిన తర్వాత అమ్మ మా ఆయన చాలా మంచి పని చేస్తున్నాడు పిల్లలకి ఇవ్వకుండా అని చెప్తారు. ఇప్పుడే వద్దు వాళ్ళకి కాళ్ళంది, వాళ్ళంతకు వాళ్ళు ఇట్లా పెట్టేది అట్లా కావాలి. బండ్లు ఇప్పుడు ఇవ్వకూడదు. అంత చిన్న పిల్లలకి ఎందుకు? ఏదన్నా ఒకటి అయితే బై మిస్టేక్ కాలే ఇరగా, చెయ్యే ఇరగా, ఎవరు రేపు పొద్దున చెప్పు, జాబ్స్ రావు, ఏం రావు. ఎందుకు ఆ తిప్పలు? ఫోన్లు ఇస్తే కూడా తిడతాడు, ఫోన్లు ఇవ్వద్దని తిడతాడు, నన్ను తిడతాడు ఫస్ట్, వాళ్ళని తిట్టకుండా. అందుకని మీ పిల్లలకి కూడా మీరు కూడా ఫోన్లు కానీ బండి కానీ, ఫోన్లు అయితే వినర్లే, బండ్లు మనకి ఇవ్వద్దండి ప్లీజ్. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.